Hello everyone, welcome back to the Simplifier YouTube channel. Socio-economic Outlook 2026 పార్ట్ 1లో మనం చాప్టర్ 1 టు 7 వరకు చూసాం, అంటే సర్వీసెస్ వరకు. ఈ సెకండ్ పార్ట్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి గవర్నెన్స్ వరకు, అంటే రిమైనింగ్ పార్ట్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. దీంట్లో ఎలక్ట్రిసిటీ మనకి తెలంగాణ స్టేట్లో కాంట్రాక్టెడ్ పవర్ ఉంది కదా, దాంట్లో 44% రెన్యూబుల్ ఎనర్జీ నుంచి వస్తుంది సోర్సు. నెక్స్ట్ 55% అనేది నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ పైన డిపెండ్ అయ్యింది. దీంట్లో షేర్ వచ్చేసరికి 48% ఆఫ్ షేర్ స్టేట్ గవర్నమెంట్ది, 16% సెంట్రల్ గవర్నమెంట్ది, రిమైనింగ్ 36% అనేది ప్రైవేట్ ఏజెన్సీది. దీంట్లో జెన్కో ఉంటుంది, ట్రాన్స్కో ఉంటుంది. జెన్కో వచ్చేసరికి ఏంటంటే ఇది పవర్ జనరేషన్కి, అంటే పవర్ ప్రొడక్షన్. ట్రాన్స్కో వచ్చేసరికి ఇది ట్రాన్స్మిషన్ కార్పొరేషన్. టోటల్ పవర్ ఇది 23.2 గిగావాట్స్ ఉంది కదా, దీంట్లో 10 గిగావాట్స్ ఏమో రెన్యూబుల్ ఎనర్జీ నుంచి, 12.9 గిగావాట్స్ అనేది నాన్ రెన్యూబుల్ ఎనర్జీ నుంచి ఉంటుంది. దీంట్లో డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. ఫస్ట్ సోర్స్ వైజ్ వచ్చేసరికి రెన్యూబుల్ ఎనర్జీలో సోలార్ అనేది 73%, అదే హైడ్రో పవర్ వచ్చేసరికి 24%. ఇది ఓన్లీ రెన్యూబుల్ ఎనర్జీలో. నెక్స్ట్ బయోమాస్ ఆర్ బయోగ్యాస్ వేస్ట్ ఎనర్జీ ఉంటుంది కదా, ఇదేంటంటే 1.3%. నెక్స్ట్ విండ్ ఎనర్జీ నుంచి 1.2% ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ. ఇది సోర్సెస్ అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి గవర్నమెంట్ తీసుకున్న ఇనిషియేటివ్స్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ సోలరైజేషన్ ఆఫ్ గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా, 2042 బిల్డింగ్స్ అనేది గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆల్రెడీ సోలరైజేషన్ చేశారు. దీని తర్వాత నెక్స్ట్ మోడల్ సోలార్ విలేజ్ ప్రోగ్రామ్ ఉంది. దీంట్లో ఏంటంటే 81 విలేజెస్ని అంటే సోలార్ విలేజ్ ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేశారు. నెక్స్ట్ ఇందిరా మహిళా శక్తి స్కీము. దీంట్లో ఏంటంటే ఎస్హెచ్జి ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళతోని 1 మెగావాట్ సోలార్ పవర్ ప్లాంట్ను ఇన్స్టాల్ చేయించడం. ఈ 32 డిస్టిక్లో ఈచ్ డిస్టిక్కి 2 యూనిట్స్, దీన్ని 1 మెగావాట్స్తోని మల్టిప్లై చేస్తే 64 వాట్స్ అనేది దీని ద్వారా, ఈ స్కీమ్ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీని జనరేట్ చేయడం అన్నది. నెక్స్ట్ ఈ గృహజ్యోతి స్కీమ్ ఉంటుంది. ఇదేంటంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీము. ఇదేంటంటే 200 యూనిట్స్ వరకు ఎవరైతే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అన్నట్టు. దీంట్లో ఆల్రెడీ 10.97 crores జీరో బిల్స్ జనరేట్ చేశారు. ఈ ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్లో మనకి టోటల్ 1.98 crores ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఉన్నాయి స్టేట్లో. దీంట్లో డొమెస్టిక్ కనెక్షన్స్ 1.4 crores అంటే మెజారిటీ. దాని తర్వాత అగ్రికల్చర్ 30 lakhs ఉంటుంది. దాని తర్వాత కమర్షియల్ యూసేజ్కి 21 lakhs జనరేట్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ 4th ప్లేస్లో ఇండస్ట్రియల్ ఉంటుంది, అంటే ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ అన్నట్టు. దీని తర్వాత నెక్స్ట్ ఇరిగేషన్లో ఇరిగేషన్ పొటెన్షియల్ టార్గెట్ వచ్చేసరికి 127.69 lakh ఎకర్స్కి, ఆల్రెడీ 74.5 lakh ఎకర్స్ని క్రియేట్ చేశారు అన్నట్టు. దాంట్లో మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి వచ్చేసరికి 72%, నెక్స్ట్ మైనర్కి వచ్చేసరికి 20%, నెక్స్ట్ స్మాల్ లిఫ్ట్స్ వచ్చేసరికి 4%, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ 3.8%. ఇదేంటంటే పొటెన్షియల్ క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ కనెక్టివిటీ. దీంట్లో రోడ్ కనెక్టివిటీ. ఫస్ట్ రోడ్ కనెక్టివిటీలో రోడ్ డెన్సిటీ ఎంత ఉందంటే స్టేట్లో 115 కిలోమీటర్ పర్ 100 కిలోమీటర్ స్క్వేర్. దీంట్లో మెజారిటీ ఆఫ్ షేర్ ఏంటంటే పంచాయత్ రాజ్ రోడ్ డిపార్ట్మెంట్ వాళ్ళ రోడ్స్ ఉంటాయి. నెక్స్ట్ RRR ఉంటుంది, రీజనల్ రింగ్ రోడ్. దీంట్లో 161 కిలోమీటర్స్ అనేది నార్త్ స్ట్రెచ్ ఉంటుంది, సౌత్కి వచ్చేసరికి 201 కిలోమీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ ఆర్టీసీ ఉంది కదా, వీళ్ళు డైలీ ప్యాసింజర్స్ యావరేజ్గా 45 to 60 lakhs ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తారు. నెక్స్ట్ ఎయిర్పోర్ట్స్కి వచ్చేసరికి గవర్నమెంట్ నుంచి ఉన్న ప్రపోజల్స్ ఏంటంటే ఫేజ్ 1లో 3 ఎయిర్పోర్ట్స్ ఎస్టాబ్లిష్ చేయడం, న్యూ ఎయిర్పోర్ట్స్. అదేంటంటే వరంగల్, కొత్తగూడెం అండ్ ఆదిలాబాద్. అదే ఫేజ్ 2 ఎక్స్పాన్షన్లో నెక్స్ట్ నిజామాబాద్, పెద్దపల్లి అండ్ మహబూబ్ నగర్ ఫేజ్ 2లో ఎక్స్పాన్షన్ చేయాలనుకుంటారు. ఆల్రెడీ ప్రపోజల్స్ పంపారు. నెక్స్ట్ ఇంటర్నెట్. ఆల్రెడీ 8895 జీబీస్ టీ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ కలిగి ఉన్నాయి. దీంట్లో మన ఇండియాలో ఫస్ట్ రూరల్ ఏఐ ల్యాబ్ ఉంది కదా, అది జెడ్పిహెచ్ఎస్ అడవి శ్రీరాంపూర్ విలేజ్లో పెద్దపల్లి డిస్టిక్లో ఉంటుంది, అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే భారత్ ఫ్యూచర్ సిటీ ఉంది కదా, అంటే నెట్ జీరో ఎమిషన్తో, ఇది 30,000 acresలో క్రియేట్ చేస్తున్నారు అన్నట్టు. ఇదేంటంటే గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ అన్నట్టు. దీంట్లో ఏఐసిటీకి సంబంధించి 300 acres, నెక్స్ట్ హెల్త్ సిటీకి సంబంధించి 200 acres, నెక్స్ట్ ఎడ్యుకేషన్కి సంబంధించి 500 acres, నెక్స్ట్ లైఫ్ సైన్సెస్ హబ్కి 3000 acresని అలాట్ చేశారు అన్నమాట. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి హెల్త్ అండ్ వెల్బీయింగ్. దీంట్లో టీమ్స్ ఉంటాయి కదా, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, అవి 1000 బెడ్ కెపాసిటీతోని 3 ప్లేసెస్లలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అవి ఏంటంటే అల్వాలు, సనత్ నగర్ అండ్ ఎల్బీ నగర్. అల్వాల్లో వచ్చేసరికి న్యూరో సైన్స్, సనత్ నగర్ వచ్చేసరికి కార్డియక్ అండ్ ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్ ఉంటాయి కదా, హార్ట్ రిలేటెడ్, దానికి రిలేటెడ్. నెక్స్ట్ ఎల్బీ నగర్ వచ్చేసరికి గ్యాస్ట్రో సైన్స్ రిలేటెడ్ సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ని క్రియేట్ చేస్తున్నట్టు హెల్త్లో.
నెక్స్ట్ నిమ్స్ ఉంటుంది కదా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. అలాగే న్యూ ఓజీహెచ్ కాంప్లెక్స్ అంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కాంప్లెక్స్ని 2000 బెడ్ కెపాసిటీతోని గోషమాల్ దగ్గర కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దీని తర్వాత ఏంటంటే 70 న్యూ మెడికల్ కాలేజెస్, ఏ డిస్టిక్లో అయితే మెడికల్ కాలేజెస్ లేదో అంటే 1 డిస్టిక్కి 1 మెడికల్ కాలేజ్ ఉండేటట్టు ఈ న్యూ మెడికల్ కాలేజెస్ 17 డిస్టిక్లలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ ఐవీఎఫ్ సర్వీసెస్, ఇదేంటంటే పేట్ల బుర్జు మెటర్నిటీ హాస్పిటల్ ఉంటుంది కదా, అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో మనకి అంటే 33 డిస్ట్రిక్ట్స్లలో కూడా మనకి ఏంటంటే ఎస్టాబ్లిష్ చేస్తుంది ఏంటంటే ట్రాన్స్జెండర్స్ అంటే వీటిని మైత్రి క్లినిక్స్ అంటారు అది. నెక్స్ట్ ఏంటంటే పాలియేటివ్ కేర్ సెంటర్స్ ఉంటాయి కదా, ఇవి కూడా అన్ని 32 డిస్ట్రిక్ట్స్లలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీంతోపాటు గేరియాట్రిక్ వార్డ్స్, అలాగే అడిక్షన్ ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కూడా ఇవి ఏంటంటే అన్ని 33 డిస్ట్రిక్ట్స్లలో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఈ పాలియేటివ్ కేర్ అంటే ఏంటంటే ఎవరైతే సిక్ పర్సన్స్, డిసీజ్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళని చూసుకోవడం అన్నట్టు. నెక్స్ట్ గెరియాట్రిక్ కేర్ అంటే ఏంటంటే ఎల్డర్లీ పర్సన్ని చూసుకునే అంటే యూనిట్స్ అన్నట్టు. నెక్స్ట్ వరంగల్ హెల్త్ సిటీ ఉంటుంది, ఇది 56 ఏకర్స్లో క్రియేట్ చేస్తున్నారు. దీని 2000 బెడ్ కెపాసిటీతోని ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నట్టు. దీంట్లో ఆంకాలజీ, నెక్స్ట్ కార్డియాలజీ అండ్ న్యూరో సైన్స్ రిలేటెడ్ ఏంటంటే స్పెషలైజ్డ్ వింగ్స్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ తెలంగాణలో హెల్త్ ఇండికేటర్స్ చూద్దాం. దీంట్లో ఫస్ట్ ఎంఎంఆర్ అని ఉంటుంది, అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అన్నట్టు. దీంట్లో ప్రెగ్నెంట్ అయిన ఉమెన్ ఉంటారు కదా, వాళ్ళు డెలివరీ అయిన తర్వాత 42 డేస్ లోపు చనిపోతే దాన్ని ఎంఎంఆర్ అంటారు. ఇది 1 lakh లైవ్ బర్త్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. దీంట్లో ఏంటంటే తెలంగాణ 43 ఉంది ఎంఎంఆర్, ఇండియాలో వచ్చేసరికి 88 ఉంది. అంటే తెలంగాణ ఇండియా కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఐఎంఆర్ అని ఉంటుంది, U5MR అని ఉంటుంది. ఇవి రెండు కూడా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు అండ్ అండర్ 5 మోర్టాలిటీ రేటు. ఇది ఏంటంటే చిల్డ్రన్ డెత్ అన్నట్టు. ఇవి రెండు కూడా 1000 లైవ్ బర్త్స్కి క్యాలిక్యులేట్ చేస్తారు. దీంట్లో తెలంగాణ 18 ఉంది, ఇండియా 25 ఉంది ఐఎంఆర్లో. అదే U5MRలో తెలంగాణ 22 ఉంది, ఇండియా 29 ఉంది. ఈ రెండిట్లో కూడా తెలంగాణ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ అలాగే నియోనాటల్ మోర్టాలిటీ రేటు, టోటల్ ఫర్టిలిటీ రేటు, అలాగే ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఉన్నాయి. ఈ మూడిట్లో కూడా తెలంగాణ ఇండియా కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని తర్వాత టార్గెట్ వచ్చేసరికి దీంట్లో ఎంఎంఆర్ టార్గెట్ని మనం బిలో 6కి రెడ్యూస్ చేయాలని, ఐఎంఆర్ వచ్చేసరికి బిలో 7కి రెడ్యూస్ చేయాలని బై 2047 కల్లా ఇది తెలంగాణ గవర్నమెంట్ టార్గెట్ అన్నది. నెక్స్ట్ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉంటుంది, ఇది ఏంటంటే పర్ ఫ్యామిలీ పర్ ఇయర్ 10 lakh హెల్త్ కవరేజ్ని ప్రొవైడ్ చేస్తారన్నమాట. నెక్స్ట్ దీంట్లో 163 న్యూ మెడికల్ ప్రొసీజర్స్ని యాడ్ చేస్తారు. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అవుతున్న ప్రొసీజర్స్తో పాటు 163 న్యూ మెడికల్ ప్రొసీజర్స్ అంటే న్యూ డిసీజెస్కి దీంట్లో ఇంక్లూడ్ చేస్తారు. నెక్స్ట్ దీంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్కి 1.2 crore కవరేజ్ ఉంటుంది ఎప్పుడైతే యాక్సిడెంటల్ డెత్ అయితే. అదే 2 crore కవరేజ్ ఉంటుంది ఎప్పుడు ఎయిర్ యాక్సిడెంట్ అంటే ఫ్లైట్లో యాక్సిడెంట్స్ అయితే అట్లా డెత్ అయితే దానికి 2 crores హెల్త్ కవరేజ్ ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటు 10 lakh లైఫ్ ఇన్సూరెన్స్ అనేది జనరల్ థింగ్. నెక్స్ట్ దీని తర్వాత ఎడ్యుకేషన్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. దీంట్లో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఉంటుంది కదా, అంటే ఎంతమంది స్కూల్లో అంటే ఎన్రోల్ చేసుకుంటారు అనేది ఈ స్టేజెస్లలో ఇండియా కంటే తెలంగాణ బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇది ఏంటంటే మనకు ఒడిస్సా రిపోర్ట్ 24-25 ఇది డిసైడ్ చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ దీంట్లో పీపుల్ టీచర్ రేషియో ఉంటుంది కదా, ఈ పీపుల్ టీచర్ రేషియో ఏమి ఇండికేట్ చేస్తుందంటే ఎంతమంది స్టూడెంట్స్కి ఒక టీచర్ ఉన్నారని. అంటే ఇది డిఫరెంట్ స్టేజ్లలో, ఇవి మనకి ఇక్కడ 4 స్టేజెస్ ఉన్నాయి కదా. ఇది మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉంటుంది కదా, దీంట్లో 5+3+3+4 అని ఉంటుంది కదా, ఈ 4 స్టేజెస్ ఇవి అన్నమాట. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫౌండేషనల్. దీంట్లో ఇండియా తెలంగాణ ఈక్వల్ ఉన్నారు, 10 మెంబర్స్కి ఒక టీచరు. ప్రిపరేటరీలో వచ్చేసరికి తెలంగాణలో 11 మెంబర్స్కి ఒక టీచర్ ఉన్నారు. నెక్స్ట్ మిడిల్లో వచ్చేసరికి 12 మెంబర్స్కి. నెక్స్ట్ సెకండరీ స్టేజ్ వచ్చేసరికి 13 మెంబర్స్కి ఒక టీచర్ ఉన్నారు. అంటే ఇండియా కంటే అంటే తక్కువ మెంబర్స్కి ఒక టీచర్ ఉన్నారు, అంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఈ ఒడిశా రిపోర్ట్లోనే మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే ఇది డిజిటల్ లైబ్రరీస్ 85% ఆఫ్ స్కూల్స్లో డిజిటల్ లైబ్రరీస్ ఉన్నాయని, అలాగే 81% ఆఫ్ స్కూల్స్లో ఫంక్షనల్ కంప్యూటర్ ఫెసిలిటీస్ ఉన్నాయి దేనికి టీచింగ్ కోసం. నెక్స్ట్ అలాగే ఏఏపిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ఇది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ చూస్తున్నారు స్కూల్లో. నెక్స్ట్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్లో ఈ రాగి జావని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇది ఏంటంటే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ప్రొవైడ్ చేస్తారు ప్రీ ప్రైమరీ నుంచి క్లాస్ 10 స్టూడెంట్స్కి. నెక్స్ట్ ఏ అండ్ డిజిటల్ లిటరసీ ప్రోగ్రామ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు, ఇది క్లాస్ 1 నుంచి క్లాస్ 9 స్టూడెంట్స్కి. నెక్స్ట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీంతోపాటు డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని కొత్తగూడెం దగ్గర ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా స్టార్ట్ చేస్తున్నారు.
దీంతో పాటు ఐటీఐ 2.0 అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ఉంది కదా, దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా చేస్తుందని చూద్దాం. మనకు 118 ఏటీసీస్ అంటే అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు ఆల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో. అంటే ఇది పీపీపీ మోడ్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో. నెక్స్ట్ 12,000 ట్రైనీస్ పర్ యాన్యువల్ అనేది ఇది కెపాసిటీ అన్నట్టు ఈ ఏటీసీసీ. నెక్స్ట్ దీని తర్వాత టీ గేట్ అని ఉంటుంది. టీ గేట్ అంటే తెలంగాణ గేట్వే ఫర్ అడాప్టివ్ ట్రైనింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్. నెక్స్ట్ దీని తర్వాత చాప్టర్ వెల్ఫేర్ రిలేటెడ్ చూస్తే మనకి అభయహస్తం 6 గ్యారంటీస్ ఉంటాయి కదా, ఇందిరా గాంధీ అభయహస్తం 6 గ్యారంటీలని దాంట్లో చూద్దాం. దీంట్లో బెనిఫిషియర్స్ ఎలా ఉన్నారు చూద్దాం. ఫస్ట్ ఎల్పిజి కనెక్షన్ తీసుకుంటున్నారు, అంటే 500 రూపీస్కి ఎల్పిజి సిలిండర్ ప్రొవైడ్ చేస్తారు కదా, అది 42.9 ల్యాక్ హౌస్ హోల్డ్స్ బెనిఫిట్ అవుతున్నారు అన్నమాట. దీని తర్వాత గృహజ్యోతిలో 53 ల్యాక్ ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతాయి. ఇది ఏంటంటే ఫ్రీ ఎలక్ట్రిసిటీ స్కీమ్ గురించి అన్నట్టు. ఇది 200 యూనిట్స్ వరకు ఎవరైతే కన్జంప్షన్ చేస్తారో వాళ్ళకి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ చేయూత ప్రోగ్రామ్, ఇది ఏంటంటే పెన్షన్ రిలేటెడ్, ఇది 42 ల్యాక్ బెనిఫిషియరీస్ ఉన్నారు. నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లు ఏంటంటే టార్గెట్ వచ్చేసరికి 4.5 ల్యాక్ హౌసెస్ని బిల్డ్ చేయాలని. దీంట్లో ప్రజెంట్ ఆల్రెడీ శాంక్షన్ అయిన ఏంటంటే 3.25 ల్యాక్ హౌసెస్ ఆల్రెడీ శాంక్షన్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఈ స్కీమ్ చూసినట్లయితే, డీప్గా చూసినట్లయితే మనకి మహాలక్ష్మి స్కీమ్లో ఎవ్రీ ఉమెన్కి అంటే 2,500 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఏంటంటే గ్యాస్, మనం ఇందాక చెప్పినట్టు గ్యాస్ సిలిండర్ 500 రూపీస్కే ఇస్తారు. అలాగే ఫ్రీ ట్రావెల్ ఆర్టీసీ బస్సులో. రైతు భరోసా స్కీమ్ ఏంటంటే 15,000 రూపీస్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఫినాన్షియల్ ఎయిడ్ని ప్రొవైడ్ చేస్తారు. అలాగే 12,000 రూపీస్ అనేది ఇది అగ్రికల్చర్ లేబర్ ఎవరైతే ల్యాండ్ ఉండదో వాళ్ళకి. ఈ 15,000 రూపీస్ ఏంటంటే పర్ ఎకర్ పర్ ఇయర్, ఇది ఏంటంటే ఫార్మర్స్కి. నెక్స్ట్ ఈ బోనస్ 500 రూపీస్ దేనికంటే ఎవరైతే ప్యాడీ అంటే రైస్ని ప్రొడక్షన్ చేస్తారో వాళ్ళ ఆ ఫార్మర్స్కి ఇచ్చేది అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత గృహజ్యోతి స్కీమ్ ఉంటుంది, దీంట్లో 200 యూనిట్స్ ఇందాక చెప్పినట్లు. నెక్స్ట్ దీని తర్వాత ఇందిరమ్మ ఇండ్లో 250 స్క్వేర్ యార్డ్స్ ఫ్లాట్స్ ఇస్తారు ఎవరికంటే ఫ్రీడమ్ ఫైటర్ అంటే తెలంగాణ మూవ్మెంట్కి ఫైట్ చేసిన వాళ్ళు. నెక్స్ట్ యువ వికాసంలో విద్యా భరోసా కార్డ్స్ ఇస్తారు. ఇదేంటంటే 5 లాక్ వర్త్ అన్నట్టు ఒక స్టూడెంట్కి. ఇదేంటంటే తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేస్తారు ఎవ్రీ మండల్. నెక్స్ట్ దీని తర్వాత చేయూత, ఇది పెన్షన్ స్కీమ్, ఇది 4,000 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ దీంట్లోనే మనకి 10 లాక్ రూపీస్ ఉంటుంది కదా ఆరోగ్యశ్రీ హెల్త్ ఇన్సూరెన్స్, అది కూడా ఈ చేయూత కిందకి వస్తుంది. నెక్స్ట్ దీని తర్వాత మనకి నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎస్సీస్ ఉంటుంది కదా. సుప్రీంకోర్టు డిసిషన్ వచ్చిన తర్వాత అంటే ఇది ఎస్సీ క్లాసిఫికేషన్ చేసుకోవచ్చు అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి దీనికి తెలంగాణలో ఎస్సీని సబ్ కేటగరైజేషన్ చేశారు. దాంట్లో 3 కేటగిరీస్ గ్రూప్ 1, 2, 3 ఉంటుంది. ఇది ఏంటంటే గ్రూప్ 1 వాళ్ళకి 15 సబ్ క్యాస్టెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి, గ్రూప్ 2లో 18 సబ్ క్యాస్టెస్ ఉంటాయి, అలాగే గ్రూప్ 3లో 26 సబ్ క్యాస్టెస్ ఉంటాయి. వీళ్ళకి వచ్చే రిజర్వేషన్ పర్సెంటేజ్ 1% గ్రూప్ 1 వాళ్ళకి, గ్రూప్ 2 వాళ్ళకి 9%, గ్రూప్ 3 వాళ్ళకి 5% ఉంటాయి. ఇదేంటంటే షమీమ్ అఖ్తర్ 1 మంత్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని ఈ రిజర్వేషన్ని ప్రొవైడ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత కాటమయ్య రక్షక్ కవచం అని ఉంటుంది. ఇది టాడీ ట్యాపర్స్కి అంటే గీత కార్మికులకు 50,000 సేఫ్టీ కిట్స్ని ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ రాజీవ్ గాంధీ సివిల్ అభయహస్తం ఉంటుంది. ఎవరైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్కి నెక్స్ట్ అలాగే ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడానికి 1 లాక్ ఎయిడ్ అంటే ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు అన్నది. నెక్స్ట్ ఇందిరా సౌర గిరిజల వికాసం ఉంటుంది. దీంట్లో సోలార్ పంప్స్ని ఎస్టాబ్లిష్ చేస్తారు ఇరిగేషన్ ఫెసిలిటీస్ కోసం. దీంట్లో 6 lakhs యూనిట్ కాస్ట్, ఇది 100% సబ్సిడీ గవర్నమెంటే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో నెక్స్ట్ పీడిఎస్ ఉంటుంది, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. దీంట్లో ఫోర్టిఫైడ్ రైస్ సన్న బియ్యాన్ని ప్రొవైడ్ చేస్తారు ఉచితంగా. నెక్స్ట్ ఏంటంటే దీంట్లో 1 lakh crore ఫ్యామిలీస్ బెనిఫిట్ అవుతున్నాయి దీని ద్వారా. నెక్స్ట్ మ్యారేజ్ ఇన్సెంటివ్ ఉంటుంది, ఎవరైతే 2 పీడబ్ల్యూడీస్ మ్యారేజ్ చేసుకుంటే 2 lakh రూపీస్ ఇన్సెంటివ్ ఇస్తారు. నెక్స్ట్ దీని తర్వాత మనకి ఐఎస్ఎఫ్ఆర్ రిపోర్ట్ 2023 చూస్తే ఇది లేటెస్ట్ రిపోర్ట్ అన్నట్టు ఫారెస్ట్ సర్వేకి. దీంట్లో మనకి తెలంగాణలో ఫారెస్ట్ కవర్ వచ్చేసరికి 18% ఉంది, ట్రీ కవర్ వచ్చేసరికి 5% ఉంది. సో టోటల్ ఫారెస్ట్ ప్లస్ ట్రీ కవర్ వచ్చేసరికి తెలంగాణలో 24% ఉంది, ఇండియాలో వచ్చేసరికి 25% ఉంది. దీంట్లో 21 రిపోర్ట్తో కంపేర్ చేస్తే 23 రిపోర్ట్లో ఇండియాలో 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా రెడ్యూస్ అయింది ఫారెస్ట్ ఏరియా. అదే ఇండియాలో వచ్చేసరికి తెలంగాణలో ఈ 21-23 ఇయర్స్కి డిఫరెన్స్ చూసినట్లయితే నెక్స్ట్ 21 రిపోర్ట్ నుంచి 23 రిపోర్ట్కి డిఫరెన్స్ ఏంటంటే తెలంగాణలో ఈ 2 ఇయర్స్లో 100 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఫారెస్ట్ ఏరియా రెడ్యూస్ అయింది, ఇండియాలో వచ్చేసరికి 156 స్క్వేర్ కిలోమీటర్ ఏరియా ఇంక్రీజ్ అయింది.
నెక్స్ట్ తెలంగాణలో 3 నేషనల్ పార్క్స్ ఉన్నాయి, అలాగే 9 వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ ఉన్నాయి. సో టోటల్ 12 ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. నెక్స్ట్ డిస్టిక్ వైజ్ ఫారెస్ట్ కవర్ గురించి చూద్దాం. దీంట్లో ఫస్ట్ ములుగు డిస్టిక్లో 64%, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో 41%, నెక్స్ట్ జయశంకర్ భూపాల్పల్లిలో 41% ఫారెస్ట్ కవర్ ఉంది. అలాగే లీస్ట్ చూసినట్లయితే కరీంనగర్లో 2.29%, గద్వాల్లో 2.32%, నెక్స్ట్ హన్మకొండలో 3% ఫారెస్ట్ కవర్ ఉంది. దీని తర్వాత నెక్స్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ చూసినట్లయితే ఏరియా వైజ్ ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఉంది కదా, ఇది నాగర్ కర్నూలు నల్గొండ డిస్టిక్లలో స్ప్రెడ్ అయింది. ఏరియా వచ్చేసరికి 2166 కిలోమీటర్ స్క్వేర్ ఏరియాలో స్ప్రెడ్ అయింది. దీని తర్వాత నెక్స్ట్ కవ్వాల్ టైగర్ రిజర్వ్, ఇది మంచిర్యాల నిర్మల్ డిస్టిక్లలో స్ప్రెడ్ అయింది. దీని ఏరియా 890 కిలోమీటర్ స్క్వేర్ ఏరియా. నెక్స్ట్ థర్డ్ పాకల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అని ఉంటుంది, ఇది 860 కిలోమీటర్స్ ఏరియాలో ఉంటుంది. ఈ పాకల్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది మహబూబాద్ వరంగల్ డిస్టిక్లలో స్ప్రెడ్ అయింది. నెక్స్ట్ దీని తర్వాత ఏటూరు నాగారం వైల్డ్ లైఫ్ సాంక్చురీ ములుగు డిస్టిక్లో ఉంటుంది, ఇది 803 కిలోమీటర్స్. నెక్స్ట్ దీని తర్వాత జీపీఎస్ ట్రాకింగ్ ఆఫ్ ఎఫ్లుయెంట్ క్యారింగ్ ఉంటుంది కదా, ఇది మనం సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం దీన్ని మనం ఈ ట్రాకింగ్ సిస్టమ్ని యూజ్ చేస్తున్నాం అన్నట్టు. దీని తర్వాత నెక్స్ట్ వన మహోత్సవం ఉంటుంది హరితహారం అని, దీంట్లో డిస్టిక్లు ఎలా పర్ఫామ్ చేస్తున్నాయని చూద్దాం. దీంట్లో నారాయణపేట ఖమ్మం డిస్టిక్, ఇది అచీవ్మెంట్ అనేది ఓవర్ 100% కంటే ఎక్కువ అచీవ్మెంట్తో టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి వన మహోత్సవం ప్రోగ్రామ్ 24-25 ఇయర్. నెక్స్ట్ దీని తర్వాత అంటే పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, దీంట్లో 98% ఆఫ్ రూరల్ హ్యాబిటేషన్కి డ్రింకింగ్ వాటర్ సప్లై గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అంటే 23,453 అవుట్ ఆఫ్ 2000 అంటే 24,000 రూరల్ హ్యాబిటేషన్స్లో. నెక్స్ట్ ఎంజీ ఎన్ఆర్జీ స్కీమ్ ఉంటుంది కదా, దీనే ఇప్పుడు వీబీజీ రంజీ అంటారు. ఎంజీ ఎన్ఆర్జీ స్కీమ్ ఇప్పుడు 100 days అనేది గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఉండే, ఇప్పుడు ఇది 125 days అనేది గ్యారంటీ ఎంప్లాయ్మెంట్ అనేది ప్రొవైడ్ చేయాలి గవర్నమెంట్ లైవ్లీహుడ్ కోసం. నెక్స్ట్ దీంట్లో బెనిఫిషియర్స్ వచ్చేసరికి తెలంగాణలో 32 lakh బెనిఫిషియర్స్ ఉన్నారు. నెక్స్ట్ 6.53 crore పర్సెంటేజ్ అనేది జనరేట్ చేశారు అన్నది. నెక్స్ట్ ఈ 87% ఆఫ్ టార్గెట్ని అచీవ్ చేశారు. దీని తర్వాత నెక్స్ట్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, దీంట్లో 12,000 per annumని ప్రొవైడ్ చేస్తారు. ఎవరికి ల్యాండ్లెస్ అగ్రికల్చర్ లేబర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఎవరైతే ల్యాండ్ ఉండదో వాళ్ళకి 12,000 per annum ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తారు. దీంతో పాటు ఈ ఎస్హెచ్జీస్ ఉంటాయి కదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దాంట్లో తెలంగాణలో 4.62 lakh ఎస్హెచ్జీస్ ఉన్నాయి. దీంట్లో 47 lakh ఉమెన్ ఉన్నారు. ఈ మాల్ అనే గ్రామ పంచాయతీ ఉంటుంది, ఇది యాచరం రంగారెడ్డి డిస్టిక్లో. దీనికి అవార్డు వచ్చింది. ఏం అవార్డు అంటే ఆత్మనిర్భర్ పంచాయత్ స్పెషల్ అవార్డు ఉంది. దీంట్లో ఏంటంటే 1 crore ఫినాన్షియల్ ఇన్సెంటివ్ ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఇది ఫస్ట్ ర్యాంక్లో ఉంది నేషనల్ లెవెల్లో. ఎందుకు వీళ్ళకి అవార్డు ఎందుకు వచ్చిందంటే వీళ్ళు ఓన్ సోర్స్ రెవెన్యూ మొబిలైజేషన్ చేయడంలో ఈ గ్రామ పంచాయతీ అలాగే లోకల్ గవర్నెన్స్లో వీళ్ళు బెటర్ పర్ఫార్మెన్స్ చేసినందుకు నేషనల్ లెవెల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వీళ్ళకి 1 crore ఫినాన్షియల్ ఇన్సెంటివ్ ఇస్తారు. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి అర్బన్ డెవలప్మెంట్. నేషనల్ పాపులేషన్ ప్రొజెక్షన్ రిపోర్ట్ ఉంటుంది, ఇది 2011 నుంచి 2036 ఇయర్ వరకు ప్రొజెక్షన్ ఉంటుంది. దీంట్లో తెలంగాణ అర్బన్ పాపులేషన్ ఎలా ఉందో చూద్దాం. 2011లో తెలంగాణలో 39% ఉండే అర్బన్ పాపులేషన్, ఇండియాలో 31% ఉండే. నెక్స్ట్ 2026 అంటే ప్రజెంట్ ఇయర్కి వచ్చేసరికి తెలంగాణలో 50% అనేది అర్బన్ పాపులేషన్ ఉంది, ఇండియాలో 36% ఉంది. నెక్స్ట్ 2036కి ప్రొజెక్ట్ చేస్తే తెలంగాణలో అర్బన్ పాపులేషన్ అనేది 57%కి ఇంక్రీజ్ అవుతుంది, అదే ఇండియాలో 39%కి మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. సో ఇండియా కంటే తెలంగాణలో అర్బనైజేషన్ అనేది ర్యాపిడ్గా జరుగుతుంది. నెక్స్ట్ అర్బన్ లోకల్ బాడీస్ యూఎల్బీస్ తెలంగాణలో 132 ఉన్నాయి, అందులో 123 అనేది మున్సిపాలిటీస్, 9 అనేది మున్సిపల్ కార్పొరేషన్స్. నెక్స్ట్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఉంది కదా, దాన్ని ఎక్స్పాన్షన్ చేశారు. ఎలా అంటే హైదరాబాద్ జిహెచ్ఎంసీగా అండ్ సైబరాబాద్ సిఎంసీగా, నెక్స్ట్ మల్కాజ్గిరి ఎంఎంసీగా, అంటే జిహెచ్ఎంసీని 3 మున్సిపల్ కార్పొరేషన్గా డివైడ్ చేశారు అన్నమాట. నెక్స్ట్ హైదరాబాద్ మెట్రో రైలు phase 2 ఎక్స్పాన్షన్ చేస్తున్నారు, ఇది 162 కిలోమీటర్స్కి పెంచుతున్నారు అన్నట్టు 43,000 crore ఇన్వెస్ట్మెంట్తో. ఆల్రెడీ మనం phase 1లో 67 కిలోమీటర్ స్ట్రెచ్లో అంటే మెట్రో రైల్ని ఆల్రెడీ ఆపరేషనల్లో ఉంది ఇది. నెక్స్ట్ జిహెచ్ఎంసీలో 45 STPs ఉన్నాయి, అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదా అవి. ఇది ఏంటంటే ఆపరేషన్ అయితే చేస్తుందంటే 1878 million liters per day సాలిడ్ వేస్ట్ని ట్రీట్ చేస్తుంది అన్నమాట.
దీంట్లో మేజర్గా జవహర్ నగర్ ప్లాంట్ ఉంటుంది. ఇది అంటే లోయర్ ట్యాంక్ బండ్ ఏరియాలో. ఇది ఏంటంటే 7,000 to 8,000 టన్స్ పర్ డేని ట్రీట్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ దీని తర్వాత 3 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఉన్నాయి. వీటి వల్ల ఏంటంటే ఎనర్జీ ప్రొడక్షన్ 62.5 మెగావాట్స్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. దీంతో పాటు మనకి C&D అంటే కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి 4 ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అదేంటంటే ఫస్ట్ ఫతుల్లాగూడ, నెక్స్ట్ జీడిమెట్ల, నెక్స్ట్ శంషాబాద్ అండ్ తుమ్కుంట. ఈ 4 ప్లేసెస్లో ప్లాంట్స్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది, కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్స్. నెక్స్ట్ 55 కిలోమీటర్ మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఉంది కదా, ఆ ప్రాజెక్ట్ని 60,000 crores-తో ఇదేంటంటే మూసీ రివర్ ఫ్రంట్ని డెవలప్ చేస్తున్నాము. దీని తర్వాత ఏంటంటే భారత్ ఫ్యూచర్ సిటీ ఉంది కదా, ఇది 30,000 acres-లో ఇది నెట్ జీరో ఎమిషన్స్తో ఈ సిటీని డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ స్ట్రాటజిక్ జోన్స్ దీంట్లో భారత్ ఫ్యూచర్ సిటీలో ఎలా ఉందంటే ఏఐ సిటీకి 300 acres, నెక్స్ట్ హెల్త్ సిటీకి 200 acres, లైఫ్ సైన్సెస్ హబ్కి 3,000 acres-కి, నెక్స్ట్ ఎడ్యుకేషన్ హబ్కి 500 acres-తో ఈ భారత్ ఫ్యూచర్ సిటీలో డెవలప్ చేస్తున్నారు అన్నట్టు. నెక్స్ట్ ఎకో హిల్ పార్క్ని కొత్తవాల్గూడ దగ్గర ఎస్టాబ్లిష్ చేశారు. దీంట్లో ఏంటంటే ఇది ఇండియాస్ లార్జెస్ట్ అండ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ వాక్ త్రూ బర్డ్ ఏవియర్ అన్నట్టు. దీంట్లో 4.8 acres ఏరియాలో 8,000 ఎగ్జాటిక్ బర్డ్స్కి అలాగే 7.8 lakh ప్లాంట్స్కి ఇది హోస్ట్ చేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ ఈ టూరిజం డెవలప్ చేయడానికి తెలంగాణ టూరిజం పాలసీ 2025 to 2030ని స్టార్ట్ చేశారు. దీంట్లో ఏంటంటే 15,000 crores ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయాలి, అలాగే 3 lakh న్యూ జాబ్స్ని జనరేట్ చేయాలి, అలాగే 10% ఆర్ మోర్ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ అనేది టూరిజం ద్వారా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటున్నారు. నెక్స్ట్ ఏంటంటే స్టేట్ టూరిజం ప్రమోషన్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దీనికి ఏంటంటే సీఎం చైర్మన్ ఉంటారు. నెక్స్ట్ ఈ 25-26 ఇయర్కి 8.49 crores అనేది డొమెస్టిక్ టూరిస్టులు, అలాగే 1.7 lakhs ఫారెన్ టూరిస్టులు అనేది తెలంగాణని విజిట్ చేశారు. నెక్స్ట్ దీని తర్వాత తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది హోస్ట్ చేశారు హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో. ఇది ముచ్చర్ల రంగారెడ్డి దగ్గర ఉంటుంది. నెక్స్ట్ 72 మిస్ వరల్డ్ పీజెంట్ అనేది అంటే మిస్ వరల్డ్ కాంపిటీషన్ అనేది హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గర హోస్ట్ చేస్తారు. ఇది May 2025లో. నెక్స్ట్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ 2025 అలాగే సీఎం కప్ 2025ని ఆర్గనైజ్ చేశారు. ఈ సీఎం కప్ 2025లో 5.4 lakh అథ్లెట్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్లో 1729 పారా అథ్లెట్స్ కూడా ఉన్నారు. నెక్స్ట్ గవర్నెన్స్లో తెలంగాణ గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ ఇంప్రూవ్మెంట్ కోసం తీసుకున్న ఇనిషియేటివ్స్లో ఫస్ట్ T-Wallet అని ఉంటుంది. ఇది డిజిటల్ పేమెంట్స్ చేయడానికి. అలాగే మీ టికెట్ అనే యాప్ని January 2025లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇది ఏంటంటే డిజిటల్ టికెట్స్ని బుక్ చేసుకోవడానికి. నెక్స్ట్ అలాగే T-Sat అనేది ఉంది. ఇది ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది, డిజిటల్ ఎడ్యుకేషన్. ఇది ఒక T-Sat నిపుణ ఛానల్ ఉంటుంది. నెక్స్ట్ ఈగల్ అనేది ఈ TANB అంటే తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో. వీళ్ళు యాంటీ డ్రగ్ ట్రాఫికింగ్ కోసం దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నెక్స్ట్ 2025లో ఈ 2,663 NDPC కేసెస్ రిజిస్టర్ అయినాయి. NDPS అంటే ఏంటంటే నార్కోటిక్ డ్రగ్ అండ్ సైకోస్ట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఉంది. దీంట్లో 59,000 యాంటీ డ్రగ్ సోల్జర్స్ ఎన్రోల్మెంట్ చేస్తున్నారు. ఇది వీళ్ళ అగెన్స్ట్గా అంటే డ్రగ్స్కి అగెన్స్ట్గా. నెక్స్ట్ షీ టీమ్స్ను ఉమెన్ సేఫ్టీ కోసం, అలాగే T-Safe అంటేనేమో రియల్ టైమ్ మానిటరింగ్ అంటే ట్రావెల్ చేస్తున్న పర్సన్ని మానిటర్ చేయడానికి, అలాగే ప్రైడ్ ప్లేస్ సెల్ ఉంటుంది, ఇది ట్రాన్స్జెండర్స్ సేఫ్టీ కోసం, అలాగే భరోసా సెంటర్స్ 35, అలాగే సఖీ సెంటర్స్ ఉంటాయి, 1 స్టాప్ సెంటర్ అంటారు సఖీ సెంటర్స్ని. ఇవి 36 ఆపరేషనల్ చేస్తున్నాయి. ఇది ఉమెన్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ కోసం. నెక్స్ట్ దర్పణ్ అనేది ఉంటుంది. ఈ దర్పణ్ ఏంటంటే ఫేషియల్ రికగ్నిషన్ టూల్ అన్నట్టు. దీంట్లో మిస్సింగ్ చిల్డ్రన్ని ట్రేస్ చేయడానికి ఈ టూల్ యూజ్ చేస్తారు. అలాగే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనేవి ఉంటాయి. ఇది ఏంటంటే చిల్డ్రన్ ప్రొటెక్షన్ కోసం. నెక్స్ట్ సహాస్ హెల్ప్ డెస్క్స్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇది పోషాక్ 2033 ఉంది కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్. నెక్స్ట్ సైబర్ క్రైమ్స్ ఉంటుంది కదా, సైబర్ క్రైమ్స్ రిపోర్టింగ్లో 2% కంప్లైంట్స్ తగ్గినాయి తెలంగాణలో, అలాగే 23% ఫినాన్షియల్ లాసెస్ తగ్గినాయి అన్నట్టు. ఈ సేమ్ టైము నేషనల్లో ఫినాన్షియల్ లాసెస్ కానీ కంప్లైంట్స్ కానీ పెరుగుతున్నాయి. నెక్స్ట్ ప్రజాపాలన అంటే మనం సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి అంటే గవర్నెన్స్ గురించి అన్నట్టు. దీంట్లో 846 ప్రజాపాలన సేవా కేంద్రాన్ని ఎస్టాబ్లిష్ చేశారు అంటే బెటర్ గవర్నెన్స్ కోసం. దీంట్లో మనకి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతోని ఈ 99 days యాక్షన్ ప్లాన్ని స్టార్ట్ చేశారు.
దీనిది ఏంటంటే మార్చ్ 6 నుంచి జూన్ 12 వరకు కండక్ట్ చేశారు. ఈ డేట్స్ ఇంపార్టెంట్. మార్చ్ 6 నెక్స్ట్ జూన్ 12 అన్నట్టు. దీంట్లో 10 కీ థీమ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ స్టార్టింగ్ ఏంటంటే క్లీన్లీనెస్ అండ్ ఫైల్ క్లియరెన్స్తో స్టార్ట్ చేశారు. ఈ ఫైల్ క్లియరెన్స్ అంటే ఏంటంటే పెండింగ్లో ఉంటాయి కదా ఫైల్స్, అవిటిని క్లియర్ చేయడానికి. నెక్స్ట్ తర్వాత హెల్త్, తర్వాత రోడ్ సేఫ్టీ. ఈ రోడ్ సేఫ్టీని అలైవ్ అండ్ అరైవ్ పేరుతోని. నెక్స్ట్ వెల్ఫేర్, తర్వాత చైల్డ్ యూత్ ఉమెన్ గురించి, తర్వాత అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ గురించి ఈ థీమ్స్తోని ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 డేస్ యాక్షన్ ప్లాన్ అనేది సక్సెస్ఫుల్గా కండక్ట్ చేశారు. నెక్స్ట్ దీంట్లోనే ఈ 5 స్టేజెస్లో ఫస్ట్ గ్రామ పంచాయతీ, తర్వాత మండల్, తర్వాత అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, తర్వాత డిస్టిక్, తర్వాత స్టేట్ లెవెల్లో అంటే 5 స్టేజెస్లో ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికని ఇంప్లిమెంట్ చేశారు. ఓకే, నెక్స్ట్ రైతు భరోసా స్కీమ్ ఉంటుంది. ఇది 12,000 అనేది ఫైనాన్షియల్ ఎయిడ్ అండ్ ఫైనాన్షియల్ సపోర్ట్ పర్ ఏకర్ పర్ ఇయర్కి ప్రొవైడ్ చేశారు. అంటే 2 ఇన్స్టాల్మెంట్స్లో 6,000 అండ్ 6,000. నెక్స్ట్ రైతు బీమా ఉంటుంది. ఇది ఇన్సూరెన్స్ స్కీమ్. దీంట్లో కవరేజ్ వచ్చి 5 lakhs ఉంటుంది. ఇది 18 to 59 ఇయర్స్ మధ్యలో ఉన్న ఫార్మర్స్కి ఏదైనా డెత్ వస్తే ప్రొవైడ్ చేస్తారండి 5 lakhs ఇన్సూరెన్స్. దీని తర్వాత యూరియా బుకింగ్ యాప్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు, యూరియాని బుక్ చేసుకోవడానికి. ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్ అన్నది. నెక్స్ట్ ఓకే, దీంతో తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ 2026 అయిపోయింది.